హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 108 రోజుల ధ్యాన జ్ఞాన దీక్షకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరితో జ్ఞానాన్ని పంచుకోవడానికి ఒక గొప్ప గురువు సిద్ధంగా ఉన్నారు. వారు మరెవరో కాదు, గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ గారు. వీరు గత 19 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు. వీరు లూసిడ్ డ్రీమింగ్ అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ మీద ఎంతో పట్టుని సాధించారు. వీరిని అందరూ కూడా గాడ్ ఆఫ్ డ్రీమ్స్ అని పిలుస్తారు. వీరు తన ఆహ్, ఎంతో ఎంతో సాధన చేసి బ్రహ్మానంద స్థితిని తలుచుకున్న వెంటనే పొందగలిగే శక్తిని సంపాదించుకున్నారు. వీరు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, తను ఈ స్థితికి చేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ తను చెప్పే సింపుల్ టెక్నిక్స్ అండ్ ఫార్ములాస్ ద్వారా ఈ స్థితిని కొన్ని నెలల్లోనే మనం చేరుకోగలం అని వీరెప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే వీరి వర్క్‌షాప్స్ ద్వారా ఎన్నో వందల మంది, వేల మంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగారు. అలుపెరుగని గంగా ప్రవాహంలాగా వీరు డైలీ గైడెడ్ మెడిటేషన్ సెషన్స్‌ని, ఎన్నెన్నో వర్క్‌షాప్స్‌ని లూసిడ్ డ్రీమింగ్ మీద, ఆస్ట్రల్ ట్రావెల్ మీద, నిద్ర రాహిత్య స్థితిని పొందడం ఎలా, ఆలోచన రహిత స్థితిని పొందడం ఎలా, ఇలా ఎన్నెన్నో వర్క్‌షాప్స్‌ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీరు గత 10 సంవత్సరాలుగా కొన్ని 10 సంవత్సరాలు వారి మీద వారు నిద్రపోకుండా ఎక్స్‌పెరిమెంట్ చేసుకున్నారు. నిద్రని వీరు సంపూర్ణంగా జయించగలిగారు. సిగ్నేచర్ గుడాకేశ వర్క్‌షాప్స్‌ని వీరు నిర్వహిస్తూ ఉంటారు. నా విషయంలో కూడా పర్సనల్‌గా నేను ధ్యానానికి వచ్చిన కొత్తల్లో ఎన్నో ఆలోచనలొచ్చేవి. కళ్ళు మూసుకున్న వెంటనే ఆలోచనలు ఎక్కువగా రావడం వల్ల మేబీ ధ్యానాన్ని ఆపేస్తే మేలేమో అని అనిపిచ్చేది. ఆ టైంలో వీరి వర్క్‌షాప్స్‌కి కనెక్ట్ అవ్వడం, వీరితో మాట్లాడడం జరిగింది. వారప్పుడు చెప్పారు, "ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. కొన్ని నెలల్లోనే అంతా సెట్ అవుతుంది" అని. మహాత్ముల మాటలు ఫలిస్తాయంటారు. అది నిజమో ఏమో మీరు చెప్పినట్లుగానే ఆలోచన రహిత స్థితిని నేను ధ్యానంలో పొందగలగడం జరిగింది. అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ కూడా చేయగలిగాను. నాలాంటి వారిని ఎంతో మందిని ప్రపంచవ్యాప్తంగా వీరు ఇన్‌స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మనం వీరిని ఆహ్వానించుకుందాం. బ్లిస్‌ఫుల్ వెల్కమ్ టు యూ ప్రబోధ్ సర్. ప్లీజ్ స్టార్ట్ ద సెషన్. థాంక్ యూ. Thank you. Thank you very much, Gayatri Garu, for the wonderful session, wonderful introduction. So, friends, చాలా సంతోషం మీ అందరితో నేను మాట్లాడడం అనేది ఈ టాపిక్ పైన. ఏంటి క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్. అతి తొందరగా ఎన్‌లైటన్‌మెంట్ పొందడం. ఎన్‌లైటన్‌మెంట్ వైపు ప్రయాణం ఇలా అనేది. ఓకే. సో, దానికన్నా ముందు ఇన్‌స్టంట్ ఎన్‌లైటన్‌మెంట్ అని ఒకటుందన్నమాట. అదేంటంటే దాని గురించి తెలుసుకున్న తర్వాత క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ గురించి తెలుసుకుందాం. ఇన్‌స్టంట్ ఎన్‌లైటన్‌మెంట్ అనేదంటే అది సాంఖ్య యోగము అంటారు. ఎన్నో జన్మల సాధన చేసిన వాళ్ళకి ఎప్పుడైతే ఒక గురువు చెప్తారో ఆనందో బ్రహ్మ. ఆనందం అనేది అల్టిమేట్. ఓకే. ఆనందో బ్రహ్మ. చిదానంద రూపం శివోహం శివోహం. ఎప్పుడు ఆనందంగా ఉండడమే అదే శివము. శివత్వంలో మనం పరిపూర్ణంగా ఉండడం. అదే అల్టిమేట్ అని ప్రతి గురువు చెప్తారా? ఆ సెంటెన్స్ చాలు. ఒకటే ఒక సెంటెన్స్ చాలు. అప్పటితోటి ఒకసారి ఆనందంగా చిరునవ్వు అండ్ మన ఆనందము ఇంకా పెంచుకుంటూ అలా అంటే అల్టిమేట్ హ్యాపీనెస్ అలా కనెక్ట్ అయిపోయి, ఆ క్షణం నుంచి ఆ శిష్యుడు మరి చక్కటి మాస్టర్‌గా విలాసిల్లడం జరుగుతుందన్నమాట. ఆ క్షణమే ఓపెన్ అప్ అయిపోతాయన్నమాట. అన్ని ఛానెల్స్ ఓపెన్ అయిపోయి లైట్ రేడియేట్ అవుతుంటుంది. జస్ట్ చూడండి ప్రతి చిరునవ్వు అనేది 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్, 4 లెవెల్, 5థ్ లెవెల్, 10థ్ లెవెల్ అనుకుందాం ఇది. హ్మ్. 10 లెవెల్స్ వరకి మనం చిరునవ్వు ముఖంలో కనిపించేలా పెట్టొచ్చు. తర్వాత అక్కడి నుంచి మన కాన్షియస్‌నెస్ అన్నమాట. చైతన్యం అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఓపెన్ అప్ అవుతుంది. విశ్వమంతా మనమే ఉన్నాము. విశ్వమంతా అని కలుపుకొని ఫీల్ అవుతూ అంతటి చైతన్యం అనేది హ్మ్. అంతే. ఇదే స్థితిలో ఎల్లప్పుడూ ఉండండి అని ఎప్పుడైతే మాస్టర్ అంటారో, అప్పుడు అదే క్షణంలో మాస్టర్ చెప్పిన వాక్యం నాకు వేద వాక్యం అని రిసీవ్ చేసుకొని
అలాంటి అత్యధికమైన ఆనంద స్థితిలో సదా ఉంటూ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పనులు గూడా చేస్తూ నిమిత్త మాత్రంగా చేస్తూ కానీ ఆ ఆనందంలో సదా విరాజిల్లుతూ ఉండడమే ఎన్‌లైటన్‌మెంట్. ఏ పని చేసినా ఆనందం మరింత పొర్లుతూ ఉంటుంది. చిన్న కదలిక, ఈ కదలిక ఇలా చెయ్యి ఇలా కదిలినా కానీ, ఇలా మాట్లాడినా కానీ, నడిచినా కానీ, ఏ పని చేస్తున్నా, ఆలోచించినా కానీ అన్నిట్లో ఆనందం అన్నమాట. ఆనందాన్ని మనం చక్కగా ఫీలవుతూ ఏ కర్మ చేసినా ఏదో కావాలని కాకుండా ఆనందంతో చేయడం. ఏదో ఏదో పని చేసాము. ఎందుకీ ఆ పని చేస్తే ఈ రిజల్ట్ రావాలి, ఆ రిజల్ట్ రావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అది సహజంగా అందరూ చేసేదే. కానీ ఒక బ్రహ్మవేత్త, ఒక ఎన్‌లైటెన్డ్ పర్సన్ అది చేసే ముందు నుంచే ఒక చక్కటి ఆనందంతో ఆ పని చేయడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆనంద కర్మలు అంటారు అందుకే దాన్ని. కర్మయోగం యొక్క సరియైన నిర్వచనం అదే అన్నమాట. ఆనంద కర్మలు చేయడం. అని ఫీల్ అవుతున్నాం. కనెక్ట్ అవుతున్నానని నేను అలాంటి కనెక్టివిటీని ఎమిట్ చేస్తున్నాను. సాంఖ్య యోగం అంటే లాజికల్‌గా లెక్క ప్రకారం వెళ్ళడం. ఏదైతే గురువు చెప్పారో ఇది వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయో దాన్ని ఇన్‌స్టాంటేనియస్‌గా అల్టిమేట్ ఏంటి? ఆనందో బ్రహ్మ. ఆ బ్రహ్మతత్వం అని ఫీల్ అవుతూ ఎల్లప్పుడూ ఉండడమే అనేది ఇది జస్ట్ మనసులో పెట్టుకొని అంతే అలా ఉండిపోతూ ఉంటారన్నమాట. అది పరిపక్వత చెందిన సాధకులు ఇది సాధ్యం. జస్ట్ గురు వాక్యంతో అంతే. వెంటనే రిసీవ్ చేసుకొని అదే క్షణం నుంచి సదా అలా ఉండిపోతుంటారు. వాళ్ళ విశ్వంతో పరిపూర్ణమైన కనెక్టివిటీతో మాత్రమే ఇది పాజిబుల్ అవుతుంది. విశ్వమంతా ఉన్న అంత చైతన్యాన్ని మన చైతన్యం అంతా కూడా ఒకటే ఏకత్వంలో అందరం ఒకటే అన్న ఆ ఏకత్వం యొక్క భావనతోటి ఇది ఆనందం అనేది సహజంగానే సిద్ధిస్తుంది. అలా మనల్ని మనం ఎప్పుడు లోపల ఆనందంగా ఉంచుకోవడం, బయట బయట సిట్యుయేషన్స్ పరిస్థితుల బట్టి మరి మిగతా ఇతర సిట్యుయేషన్స్ బట్టి మనం ఎలా కావాలంటే అలా నటించవచ్చు. అంటే బయట ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మాస్క్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ సిట్యుయేషన్ అందరూ ఒక సాడ్ సిట్యుయేషన్ ఈ లోకం ఏదైతే అంటుందో చనిపో ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అందరూ బాధపడుతున్నట్టుగా కానీ, అక్కడ అందరూ ముభావంగా కానీ ఉంటారన్నమాట. అలాంటి చోటుకెళ్ళినప్పుడు మనం గూడా అలా మౌనంగా ఉండి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ కొంచెం నార్మల్‌గా స్మైల్ అంతా తక్కువ చేసుకుంటాము. లోపల ఆనందం. ఆ సిట్యుయేషన్ పరిస్థితులకు తగ్గట్టుగా అలా ఉన్నా కానీ, అమిత బ్రహ్మానందంతో సదా విలాసిల్లువాడే ఆ మాస్టరీ, ఎన్‌లైటన్‌మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక పువ్వు వికసితం చెందింది. ఓకే. ఒక పువ్వు గుబాళించిందంట. వికసించింది చక్కగా. వికసించినప్పుడు చక్కటి సుగంధం అనేది చుట్టుపక్కల వ్యాప్తించింది. ఆ పువ్వు నుంచి జస్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళగానే ఆ! ఆహా! ఎంత గుబాళించింది. ఎంత చక్కగా వికసించింది. పరిపూర్ణ వికాసం చెందిన తర్వాత ఆ పరిమళం మనది పూర్తిగా వ్యాప్తించింది కదా! మరి ఎలా అయితే ఉంటుందో, అలా లోపల నుంచి ఉన్న చక్కటి ఆనందం అనేది పరిపూర్ణ వికాసం చెంది చుట్టూరంగా మనం ఉన్న ఒక కొత్త ఏరియా వరకు 3 ఫీట్, 4 ఫీట్, 10 ఫీట్, 20 ఫీట్, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ అలా ఆ ఏరియా అంతటికలా
వికసించడం జరిగిందనమాట. ఆ చిరునవ్వు, ఆనందం యొక్క తరంగాలు అంతటా ప్రవహిస్తూ ఉంటాయి ఒక మాస్టర్‌కి. అదే ఎన్‌లైటన్‌మెంట్ అంటే లైట్ అనేది పరిపూర్ణంగా నిండి, ఆనందం అనేది నిండుతూ, పొంగుతూ, పొంగి పొర్లుతూ ఆ ఆనందము మరియు ఆనందంతో పాటు శాంతి, ఒక దివ్య ప్రేమ, దివ్యత్వము, ఎనర్జీతో కూడుకొని ఉన్నదన్నమాట. ఆ! ఆనందము కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అంతటి కనెక్టివిటీలో ఉన్నాం. ఎప్పుడూ ఆ కనెక్టివిటీలో ఉన్నామని నిర్ణయించుకోవడమే ఎప్పటికప్పుడు ఆ ఎన్‌లైటెన్ ఫ్రీక్వెన్సీస్‌ని మెయింటైన్ చేసి తాను ఆ ఆనందం అత్యధికమైన బ్రహ్మాండ స్థితి యొక్క ఫ్రీక్వెన్సీస్‌లో ఎప్పుడు నేను కనెక్టివిటీలో ఉన్నాను అని సదా జీవించడమే ఈ సాంఖ్య యోగం. దాని తర్వాత ఇంకొక యోగం గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 10 సెకండ్స్ ఈ సాంఖ్య యోగాన్ని ఫీల్ అవుతూ ఇన్‌స్టాంట్ ఎన్‌లైటన్‌మెంట్ దీనిలో సాధన అనేది ఉండదనమాట. జస్ట్ అలా ఉండొచ్చంతే. అన్ని పనులు కూడా ఎన్‌లైటన్‌మెంట్ ఫ్రీక్వెన్సీలో అంటే అత్యధికమైన ఆనందం యొక్క ఫ్రీక్వెన్సీలో చేసుకుంటూ ఉన్నాం. ఎయిట్, 6, 4, 3, 2, 1. హ్మ్. థాంక్ యూ. సో, ఇది ఎవరైతే చేయగలిగిన వాళ్ళు, ఎవరైతే ఫీల్ అవుతూ అలా ఉండగలిగిన వాళ్ళు, వాళ్ళకు ఇంకేది సాధన అవసరం లేదు. వాళ్ళలా అన్ని పనులు కూడా హైయెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడైనా ఇదే హైయెస్ట్ అని మన లోపల నుంచి ఇంట్యూషన్ చెప్తది. దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్రీక్వెన్సీ. యెస్. ఈ క్షణం ద బెస్ట్ మొమెంట్. ఈ క్షణం యెస్. ద బెస్ట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఈ క్షణమే నా జీవితం. ప్రెజెంట్ మొమెంటే నా జీవితంలో అత్యుత్తమమైన అన్నిటికన్నా అద్భుతమైన మొమెంట్ ఇదే అని క్షణం, అనుక్షణం అలా ఫీల్ అవుతూ ఉంటాం. వావ్! ఇంతకన్నా ఇంకేముంది? అమితమైన అది పొందాల్సిందేదో అంతా ఆల్రెడీ ఇక్కడే ఉంది కదా! ప్రెజెంట్ మొమెంట్‌లోనే ఉంది. యెస్. అని తృప్తి అన్నమాట. కంప్లీట్ తృప్తి. యెస్ అంతా పొందిన స్థితి. ఆ తృప్తి నుంచి, శాంతి నుంచి, ఆనందం నుంచి ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క కదలిక, ఒక్కొక్క పని ఉంటుందన్నమాట. ఇది సాంఖ్యయోగం. ఇన్‌స్టాంట్ ఎన్‌లైటన్‌మెంట్ రైట్ నౌ, నౌ, నౌ. నౌ, నౌ, నౌ. ఇప్పుడే ఈ క్షణంలో, ఈ క్షణంలోనే ఇప్పుడే. ఇంకో 10 సెకండ్స్ ఇలాంటి స్థితిలో ఉందాం. 10, 8, 6. విశ్వంతో మమేకమైనటువంటి మధురాను మధురానుభూతితో, ఆనందంతో
6 seconds. 4, 3, 2, 1. Thank you. థ్యాంక్ యూ. సో, ఇప్పుడు ఇంకొక క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సాధనా పరంగా వద్దామనమాట నెక్స్ట్. ఇది సాధన లేకుండా జస్ట్ అలా ఇన్‌స్టంట్ ఎన్‌లైటన్‌మెంట్. జస్ట్ సాంఖ్యయోగం మ్యాథమెటికల్‌గా మనం నేర్చుకున్నాము. ఎల్లప్పుడూ అలా ఉండొచ్చు అంటే, అవునా ఉండొచ్చా? అవునా గురువుగారు చెప్పారు యెస్ ఉండొచ్చయితే ఉందాం. అది బెస్టా? ఓకే. అయితే అలానే చేద్దామని అలానే ఉండిపోవడం అనేది సాంఖ్యయోగం అవుతాయి. నెక్స్ట్, నెక్స్ట్ పద్ధతికొద్దాము. ఇక్కడ పద్ధతులు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి సాధన స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. సాధన ద్వారా ఎన్‌లైటన్‌మెంట్. సాధన చేస్తూ, చేస్తూ మన శక్తి క్షేత్రము ఆరా అనేది చైతన్య శక్తి అనేది విస్తరణ పొందుతూ, పొందుతూ మనం అది అన్ని లెవెల్స్‌ని స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అలా వస్తూ ఫాస్ట్‌గా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవడం. రాజమార్గము, రాజయోగము అన్నారు. జ్ఞానయోగము అన్నారు మరి. ఓకే. ఈ జ్ఞానయోగంలో, రాజయోగంలో మరి వచ్చిన టెక్నిక్ ఏంటి అంటే, పద్ధతి ఏంటి అంటే సాధన యొక్క పద్ధతి ఆనాపానసతి. పీల్చుకునే శ్వాసను, వదిలే శ్వాసను అబ్జర్వ్ అబ్జర్వ్ చేయడం. ఎప్పుడు అబ్జర్వ్ చేయడం? ఆలోచన వస్తే కట్ చేసి అబ్జర్వ్ చేయడం. ఈ పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది గూడా ఈ రాజయోగం అన్నారు. ఇందులోపల మనం ప్రాక్టీస్ చేస్తుంటే శ్రద్ధగా ఇందులో అంటే క్వికెస్ట్‌గా నేను వెళ్ళడానికి అంటే శ్రద్ధనే మన క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్‌కి కారణమవుతుంది. ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ ఇన్వాల్వ్‌మెంట్ కంప్లీట్ ఎవ్రీ సెకండ్ గూడా, ఎవ్రీ మొమెంట్ గూడా, ఎవ్రీ సెల్‌తో గూడా మనం ఎంత చక్కగా అవేర్‌గా ఉంటున్నాము. అంత అవేర్‌గా ఉంటున్నాం. ఏం జరుగుతుంది మన ఆలోచన లోపల. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా మరింత జాగరూకతతో ఎప్పుడు గూడా అలాంటి అవేర్‌నెస్‌తో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏం ఆలోచనలు వస్తూనే రావట్లేదు. వస్తే కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. అలా చక్కగా మనం అవేర్‌నెస్‌తో గమనిస్తూ ఉంటాం. దాన్ని ఎంత అవేర్‌నెస్ ఉంటే అంత చక్కగా ఫాస్ట్‌గా వెళ్తుంటాం. సో, కొంతసేపు అందులోపల మత్తుగా అనిపిస్తూ ఉండొచ్చు. అదే. అయితే ఆ మత్తుగా అనిపించినప్పుడు మనం రిలాక్స్ అవుతుంటాం. అది కూడా ఒకందుకు మంచిదే. అయితే కొంతసేపు రిలాక్స్ అయ్యి, ఆ రిలాక్సేషన్ ప్లస్ అవేర్‌నెస్ తెలియాలి. ప్రతి క్షణం నేనుండాలి. ప్రతి క్షణం నేను స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. నేను స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. అవేర్‌నెస్ ఉండాలి. ఉన్నప్పుడు మనకు ఫాస్ట్‌గా ముందుకు వెళ్తామన్నమాట. ఒకటేంటి శ్రద్ధ అని తెలుసుకున్నాం. ఒకటేమో అవేర్‌నెస్ అన్నమాట. శ్రద్ధగా అవేర్‌నెస్‌తో ఉంటుంటే మనకు ఎంత అవేర్‌నెస్ పెరుగుతుంటే క్షణం ప్రతి క్షణం ఆ శ్వాస పైన ధ్యాస. ఎప్పుడు ఆలోచనలు లేకపోతే ఆలోచనలు వస్తే శ్వాసను గమనిస్తాం. శ్వాసతో ఉంటాం. ఆలోచన లేకపోతే ఏం చేయాలి? మన శరీరంలో ఉన్న వైబ్రేషన్స్‌ని గాని, ఓకే. మన శక్తిని గమనించాలన్నమాట. జరుగుతున్నది ఏంటో గమనించాలి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఒక 10 సెకండ్స్ మెడిటేషన్‌లో ఉందాం. 10, 8, 6, 4, 3, 2, 1. వెరీ గుడ్. సో, మనం ఏం చేస్తున్నామంటే ఎంతో చక్కగా ఆలోచనలు
వస్తే కట్ చేసి శ్వాసని గమనిస్తున్నాం. ఆలోచన లేకుండా ఉంటే మన బీయింగ్‌ని గమనిస్తున్నాం. ఆ బీయింగ్ అంటే వీఆర్ లివింగ్ బీయింగ్స్ కదా! లివింగ్ బీయింగ్‌ని మన లోపల ఉన్న లివింగ్ బీయింగ్‌ని గమనిస్తున్నాం. నేను లివింగ్ బీయింగ్ అంటే ఏంటి? మనం జీవిస్తున్నాం. ఒక చైతన్యం మనం. చైతన్యంతో జీవిస్తున్నాం. ఆ చైతన్యాన్ని గమనిస్తున్నాం. ఏం జరుగుతుంది? మన బాడీ అంతటా వైబ్రేషన్స్ ఉన్నాయి. శక్తి ఉంది. కొన్ని అణువులు కదులుతున్నాయి. కొన్ని అణువులు స్థిరంగా వాటి పని వాటి చేసుకుంటున్నాయి. అంతటిని లోపల ఉన్నదాన్ని గమనిస్తున్నాం ఫస్ట్. తర్వాత బయట ఉన్న దాన్నంతటిని కూడా గమనిస్తాం. ఫస్ట్ మన ఆరాని గమనిస్తుంటాం. తర్వాత మన చైతన్యం మరింత పెరుగుతున్న కొద్దీ విశ్వాన్నంతటిని కూడా గమనిస్తుంటాము. విశ్వమంతా కూడా గమనిస్తూ ఉంటాం. ఇది రాజయోగం. మరి దీన్ని ధ్యాన యోగం అని అంటాం. మరి ఇందులోపల టిప్స్ ఏంటి? ఇంకా ఫాస్ట్‌గా మరి ఫాస్ట్‌గా ఎలా ఎదగాలి అనేది టిప్స్ మనం ఏమిటి అంటే, ఒకటి ఏమనుకున్నాం శ్రద్ధ అనుకున్నాం. ఒకటి అవేర్‌నెస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఓకే. అవేర్‌గా ఉండడానికి ఏం చేయగలుగుతాం? స్ట్రెయిట్‌గా కూర్చోగలిగితే కూర్చోవాలి. చిరునవ్వుతో చిరునవ్వు ఒకటి చక్కగా హెల్ప్ అవుతుంది. మనము కావాలి సహజంగా రాకున్నా కానీ కావాలని ఇది 1 లెవెల్‌లో చిరునవ్వు, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4, 5, 6, 7, 8, 9, 10 హ్మ్. ఎంత వీలైతే అంత చిరునవ్వు ధరించి మనం కూర్చోవాలన్నమాట. ఈ ఫంక్షన్‌కెళ్ళినా కానీ మనం ఆభరణాలు ధరించి కూర్చుంటాం కదా! ఎళ్తాం కదా! ధ్యానం లోపల చిరునవ్వు ధరించి కూర్చోవడమే చాలా అద్భుతమైన విషయం. తర్వాత ఇంకోటి నేను గమనించిందేంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడూ నేను క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ సెర్చ్ చేస్తుంటా ఇంటర్నెట్‌లో. అలా చేస్తుండేవాడిని ఓకే. అయితే అప్పుడు ఒక్కొక్క గురువుగారు ఒక్కొక్కరు చెప్పింది అది వింటూ ఉండేవాడిని. ఓకే. అలా వింటూ ఉండడం రకరకాల స్పిరిచ్యువల్ సొసైటీస్‌కెళ్ళి రకరకాల చోట్ల నేను ఈ టెక్నిక్స్ ధ్యానం గురించి వాటి యొక్క మిగతా అన్నిటి గురించి తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం చేస్తుండేవాడిని. అయితే అందులోపల ఒకసారి నేను ఇంటర్నెట్‌లో చదువుతున్నా అన్నమాట. చదువుతుంటే అందులో క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ కొడితే ఏమొచ్చిందంటే అవేర్‌నెస్ అని వచ్చిందన్నమాట. అవేర్‌నెస్ ఎలా పెరగాలి అంటే మార్షల్ ఆర్ట్స్ అని రాసిందన్నమాట. అప్పుడు నాకు ఓకే. మార్షల్ ఆర్ట్సా? ఓకే. అనేసి ఏం చేశానంటే నేను వెళ్లి ఎప్పుడైతే చదివిన వెంటనే ఎప్పుడైతే చదివానో ఒక వారం రోజుల్లోనే నేను మార్షల్ ఆర్ట్స్‌లో జాయిన్ అయిపోయాను. టైక్వాండోలో నేను బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. నా నేను 2012లో నేను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశానన్నమాట. అయితే ఇది మార్షల్ ఆర్ట్స్ అనేది మరి ఎవరు చేయొచ్చు? అంటే ఎవరైనా 60 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు ఎవరైనా చేయొచ్చు అంటారన్నమాట. 20 సంవత్సరాలు దాటున్నాక చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అలా. అయితే ఏంటే మార్షల్ ఆర్ట్స్ కానీ, కుంగ్-ఫు, కరాటే లేకపోతే మార్షల్ ఆర్ట్స్ అనేదేమి కాదు. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మన ఎన్‌లైటన్‌మెంట్‌కి, అవేర్‌నెస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఎక్సర్‌సైజ్ ఏ విధంగా గాని హెల్ప్ అవుతుందని నేను గమనించానది. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. క్వికెస్ట్‌గా ఎలా ఎళ్ళాలి మరి? అందుకనన్నమాట. ఓకేనా? సో, అలానే ధ్యానం చేసేటప్పుడు క్వాలిటీ ఇంపార్టెంట్. ఎంత ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేస్తున్నాం ఇంపార్టెంట్ కదా! ఆ క్వాలిటీ పెరగడానికి ఇవన్నీ బాగా హెల్ప్ అవుతున్నాయి. చిరునవ్వు హెల్ప్ అవుతుంది. తర్వాత అవేర్‌నెస్‌తో ఉండాలి అనుకోవడం. ఎప్పటికప్పుడు నేను అవేర్‌గా ఉంటాను. నా ఆలోచనలొస్తే కట్ చేసి శ్వాస మీదతో అవేర్‌గా ఉంటాను. ఆలోచన లేకుండా ఉంటే శరీరం అంతటా అవేర్‌గా ఉంటాను. శరీరంలో బ్యాలెన్స్ చక్కగా ఈక్విలిబ్రియం ఒక సమతుల్యత ఉన్నప్పుడు అప్పుడు మనం అప్పుడు ఇంకా ఇంటకెళ్ళి రచ్చకెళ్ళిపోయిన శరీరం అంతటా బావుంది. చక్కగా వెరీ గుడ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు సహజంగానే మన అవేర్‌నెస్ అనేది మన చుట్టుపక్కల ఉన్న ఆరా మన శరీరంలో బయట ఉన్న శక్తి క్షేత్రాన్ని గమనించడం జరుగుతుంది. అలానే ఇంకెన్నెన్నో థర్డ్ ఐ అనుభవాలు కూడా వస్తుండడం జరుగుతుంటుందన్నమాట ఒక్కోసారి. దానన్నిటిని గమనిస్తూ ఉంటాం. థర్డ్ ఐ ఎన్నెన్నో లోకాలు
ఎన్నెన్నో విజన్స్ కనిపిస్తాయి. వాటిని గమనిస్తూ అవేర్‌గా ఉంటూ చూస్తూ ఉంటాం. సాక్షిగా చూస్తూ ఉంటాం. జస్ట్ అక్కడ నేర్చుకుని అలా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అవుతూ యాస్ట్రల్ ట్రావెల్స్ కానీ ఎన్నెన్నో జరుగుతూ మనము వన్‌నెస్ యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఆత్మజ్ఞానం. శరీరం బయటికి నుంచి వచ్చి మళ్ళీ మనం జీవిస్తున్నామని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. శరీరం బయటికి నుంచి వస్తుంది. అంటే మనం ఏంటి చావు లేదు, మరణం లేదు. మనం శరీరం బయట కూడా ఎగ్జిస్ట్ అవుతాము. తర్వాత అలా అనేక జన్మలు తీసుకుంటామని యాస్ట్రల్ ట్రావెల్‌లో అర్థమవుతుందన్నమాట. ఆత్మజ్ఞానం అప్పటి నుంచి మన భయాలు పోతాయి. భయాలు పోయినప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ వస్తాయి. యాస్ట్రల్ ట్రావెల్ వచ్చినప్పుడు తొందరగా భయాలు పోతాయి. యాస్ట్రల్ ట్రావెల్ ఒక 2 సార్లు, 3 సార్లు, 50 సార్లు వచ్చేసరికి అన్ని భయాలు మాస్టరీ వచ్చేస్తామన్నమాట. తర్వాత 2 ఇంటర్‌లింక్డ్ భయాలు పోతాయి. యాస్ట్రల్ ట్రావెల్ వచ్చినప్పుడు భయాలు పోతాయి. భయాలు పోయినప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ వస్తుంది. 2, 2 మిక్స్డ్ అన్నమాట. ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి ఆ 2. తర్వాత ఆత్మజ్ఞానం, తర్వాత బ్రహ్మజ్ఞానం. అంటే నేను అందరిలో ఉన్నానని తెలుసుకోవడం అని తెలుసుకుంటూ ఉండే యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది సహజంగానే. ఓకే. ఎన్‌లైటన్‌మెంట్ అంటే మరి దానిలో 4 లెవెల్స్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అనుకుంటే ఫస్ట్ లెవెల్ ఏంటి శ్రోతాపన్న అంటాము. అంటే ఏంటి టిప్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అంటారు. ఎన్‌లైటన్ ఇలా కూర్చున్నాం యెస్ నేను చక్కగా ఆనంద స్థితిలో ఉన్నాను. యెస్ అని తెలుసుకున్నప్పుడు అదొకటి తెలుసుకోవడం. అంటే భయాన్ని పూర్తిగా జయించడం అన్నమాట. భయాలన్నీ పోవడం. ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ ఉందా లేదా అన్నప్పుడు తెలుసుకోవడానికి టెస్ట్ అంటే మన భయాలన్నీ పోయాయన్నమాట. అనవసరపు భయాలన్నీ పోయాయి. అవసరమైనవి, సమంజసమైనవి ఓకే. బల్లక్కడుంది. నేను ఇంత దూరంలో ఉన్నాను ఓకే. నేను బల్లంత దూరంలో ఉన్నప్పుడే భయపడుతున్నాను అనుకోండి అది అనవసరమైన భయం. బల్లొచ్చింది మీద పడుతుంది. మీద పడుతుందా? నెత్తి పైన కరెక్ట్‌గా ఉందంటే తప్పే అది ఓకే. మీద పడకుండా ఉండడానికి దట్స్ ఓకే. ఓకే. ఇప్పుడు అలా అన్నమాట. చిన్న అంటే సమంజసమైన భయాలు, అసమంజసమైన భయాలు చెక్ చేసుకుంటూ ఉన్నాం. అవసరమైనవి ఓకే. అవసరం లేని అనవసరం కొంచెం ఎక్స్‌ట్రా లెవెల్‌లో ఉన్నాయంటే అవి ఆ భయాలన్నిటిని మనం మాస్టరీ కంప్లీట్ ఇంత లెవెల్‌లో ఉండడం మనకు సమంజసమే రైటే అనిపించినప్పుడు రైటే. ఇంకెక్కువ భయపడుతున్నా అవసరమైన దానికంటే టూ మచ్ భయముంది అని మనకే తెలుస్తుంది. వేరే వాళ్ళని చెప్తారు. ఆ భయాలన్నీ పోయిన స్థితి ఏంటి? ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అంటారు. దాన్ని మాస్టర్ ఈస్ ద వన్ హూ కాంక్వర్డ్ హిస్ లాస్ట్ ఫియర్ అంటారు. ఎవరైతే చిట్ట చివరి భయాన్ని జయించినారో వాళ్ళు మాస్టర్ అని అంటారు. అది కూడా ఏంటి 4 లెవెల్స్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ ఫస్ట్ లెవెల్ చెప్తున్నాము. ఫస్ట్ లెవెల్ శ్రోతగామి. ఆహా! శ్రోతాపన్న. ఓకే. శ్రోతాపన్న అంటారు దాన్ని. తర్వాత మరి భయాలన్నీ పోయిన తర్వాత ఏం పోతాయి? నెక్స్ట్ ఏం కావాలి? కోపాలు, తాపాలు, ఇరిటేషను, చికాకు. తర్వాతేంటి బాధ పోవడం అన్నమాట. ఆ బాధ పోవడం అనేది అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్. దుఃఖరాహిత్య స్థితి అంటారన్నమాట. ఎప్పుడు సదా నేను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఏదో తెలియకుండా ఏదో బాధ ఆ బాధ అనేది కొంతసేపు ఉంటుంది. కొంత ఎక్కువ సేపు ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ సేపు ఆ బాధ ఒక్క సెకండ్ కూడా లేకుండా ఉండడం అనేది అదే అన్నమాట. దుఃఖరాహిత్య స్థితి. ఒక్క సెకండ్ ఉన్నా అది అంటే అది పరిపూర్ణమైన ఎన్‌లైటన్‌మెంట్ కాదు. ఒక్క సెకండ్ బాధపడ్డానన్నా కానీ అది కాదు. ఒక్క సెకండ్ కూడా బాధపడకుండా ఉండడం అనేది దాని పరాకాష్ట. బ్లాసమింగ్ హాస్ హ్యాపెండ్ అన్నమాట. అంత క్లారిటీ, అంత అవేర్‌నెస్. మన ఎనర్జీ పట్ల అవేర్‌నెస్ అన్నమాట. ఆలోచన పట్ల అవేర్‌నెస్. ఏం నెగెటివ్ థింక్ చేస్తున్నా ఎనర్జీ కోల్పోతాం. ఎనర్జీ పట్ల అవేర్‌నెస్. చక్కగా మన ఆనందం పట్ల, సంతోషం పట్ల అవేర్‌నెస్ అంత డెవలప్ అయిపోయింది. ఆ టైంకి డెవలప్ అయిపోయింది. ఎనర్జీ బాధపడుతూ పోతుంటేనే ఎనర్జీ తక్కువవుతూ ఉంటది. ఆరా తగ్గిపోతూ ఉంటాం. తగ్గుతా చూసి దీనికి గల కారణం ఏంటి? తెలుసుకొని వెంటనే ఓకే. ఇదా కారణం. నా అజ్ఞానం వల్లనే కదా! ఏదో ఒక అజ్ఞానం వల్లనే మన ఆరా తగ్గిపోతున్నాం. దుఃఖం అదే. అజ్ఞానం వల్ల దుఃఖమొస్తుంది. దుఃఖం దేనికొస్తుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం అంటే ఏంటి? మనం సెపరేట్ అనుకోవడం అజ్ఞానం. అందరం కనెక్టెడ్ అంతా వన్నెస్‌లో ఉన్నామని జ్ఞానము అని చెప్తాను. అదే ఎసెన్స్. అదే సారము. అందుకే వేదాల యొక్క సెంటెన్స్ ఏంటి? మహావాక్యాలేంటి? వేదాల యొక్క సారం యొక్క ఏంటి? అహం బ్రహ్మాస్మి. తత్వమసి. నేను అదే అయ్యున్నాను. అంతటా నేనే ఉన్నాను అన్నమాట. అహం బ్రహ్మాస్మి. ఈశ్వరం సర్వం కల్విదం బ్రహ్మ. అంతటా ఆ బ్రహ్మ తత్వం అల్టిమేట్ ఉంది.
ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అనేది లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అంతటా అల్టిమేట్. మమాత్మ సర్వభూతాత్మ. నా యొక్క ఆత్మనే అంతటా ఉందన్నమాట. మమాత్మ సర్వభూత నేను ఇండివిడ్యుయల్‌గా అనుకోవడం అంతటా నేనున్నాను అనుకోవడం. అది ఎసెన్స్ అన్నమాట. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానం బ్రహ్మతత్వం అల్టిమేట్. ఈ జ్ఞానమే అల్టిమేట్. ఈ జ్ఞానంతో ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉంటా. ఎప్పుడైతే బాధపడబోతున్నా ఎంత ఎనర్జీ తగ్గుతుందో వెంటనే ఈ జ్ఞానము స్ఫురణ తెచ్చుకొని ఓకే. వెంటనే ఓకే. ఏదో ఒక అజ్ఞానం ఏ అజ్ఞానం నుంచి దాన్ని పక్కన పెట్టేసి ఈ పాజిటివ్ ఇలా జ్ఞానం వల్ల ఎప్పుడు సదా ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. ఎన్‌లైటెన్డ్ మాస్టర్. ఓకే. అయితే దీనికేంటి మనము ఎక్సర్‌సైజెస్ కానీ, డాన్స్ కానీ, ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది హెల్ప్ అవుతుందని గమనించాను ఫ్రెండ్స్ నేను. ఓకే. అదొకటి. ఓకే. ఇంకోటి తిండికి తగ్గ పని. తిండి కొంచెం ఎక్కువ తిని పని తక్కువ చేస్తే అప్పుడు కొంచెం మత్తుగా, కొంచెం లేజీనెస్ కానీ, కొవ్వు పెరగడం గాని జరుగుతుంది. తిండికి తగ్గ పని. అది ఉంచుకోవచ్చన్నమాట. ఎంత తింటున్నామో దానికి తగ్గంత పని అన్నమాట. దానికి అలా కాకుండా మనము పని తక్కువ చేస్తున్నాము. కానీ తిండి ఎక్కువ తింటున్నామనుకోండి, మన బాడీలో ఆ కొవ్వు అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. కొంచెం లావు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. చేసుకొని అప్పుడప్పుడు ఉపవాసాలు గాని, వారానికి ఒక రోజు ఫ్రూట్ ఫాస్టింగ్ అని పెట్టుకోవచ్చు. లేదంటే మొదటి నుంచే 10 ముద్దలు ఆకలవుతే 9 ముద్దలు తినడము. 9వ ముద్ద దగ్గర ఆపేయడం. దాన్ని దివ్య ఆకలి అంటాము. దివ్య ఆకలిని మెయింటైన్ చేస్తుండాలి ఎప్పుడు గూడా. ఇప్పుడు ఎంత ఆకలేస్తుందో దానికన్నా ఒక్క ముద్ద తక్కువ తినాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు తినాలి? ఆకలి వేసినప్పుడే తినాలన్నమాట. అయితే మా సిస్టర్ ప్రాణహిత ఒక రిసర్చ్ చేశారన్నమాట. తను ఏం చేశారు అంటే ఒకసారి ఆఫీస్‌కి వెళ్లారు. వెళ్ళిన తర్వాత తన వాచ్ లోపల టైము సంథింగ్ తప్పు చూపిస్తున్నట్టుంది. అది చెక్ చేసుకొని తర్వాత 11:30 అవుతుంది. అది 1:00 అని చూపిస్తుంది ఆల్రెడీ. ఫాస్ట్ ఫార్వర్డ్ అయినందుకు. ఏంటబ్బా! 1:00 అయింది 12:30కి బ్రేక్ ఇవ్వాలి. 1:00 అయిపోయింది ఇంకా ఏంటి ఇంకా ఆకలేసేస్తుంది అనేసి ఏంటి ఇగ ఎళ్ళరా బ్రేక్ ఇవ్వరా ఏంటి వీళ్ళు అంటుందన్నమాట. అంటే పక్కన వాళ్ళు 11:30 బ్రేక్ ఇవ్వాలి కదా! దాని గురించి అడుగుతుందేమో అనేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఒక ట్రైనింగ్ సెషన్‌లో ఉంటాను. తర్వాత 11:30 అవుతుంది అయినా కానీ యాక్చువల్‌గా తనకు 1 అయిపోయిందేమో 1:30 అయిపోతుంది. ఆల్రెడీ 1:30 చూపిస్తుంది నాకు. 1:30 2 చూపించేస్తుంది వాచ్. ఇంతసేపు అయిపోతుంది. ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది. ఇంత ఆకలేస్తుంది అనేసి అనిపించింది. అనిపించిన తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత 11:30 స్నాక్ బ్రేక్ అన్నప్పుడు, ఏ స్నాక్ బ్రేక్ ఏంటి? లంచ్ బ్రేక్ కదా! అంటే అప్పుడు 11:30నే కదా అయింది అనేసరికి, అవును 11:30నే అయిందా? రోజు 1:00కి తింటాం కదా! టైం 1:30 చూపించేసరికి 1:30నో, 2నో చూపించేసరికి అంటే తను ఆకలి అంటే టైంని బట్టి ఆకలేస్తుందన్నమాట నాకు. ఓకే. నాకు నా బాడీలో అంటే బాడీ, మైండ్ అంతా కూడా టైంని చూసుకుంటూ దాన్ని బట్టి ఆ కనెక్టివిటీని బట్టి ఓకే. ఆకలేసేస్తుంది. అసలైన ఆకలి కాదనమాట. ఇదంతా ఊరికే ఆ భ్రమతో కూడిన టైం అయింది ఇయాల ఆకలేస్తుందా? అవునా? అనేసి దాన్ని రికగ్నైజ్ చేసిన వెంటనే నెక్స్ట్ డే నుంచి ఇంకా టైం చూసుకోకుండా లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా ఎప్పుడు ఆకలేస్తుంది. బాడీని చెక్ చేసుకునే కడుపులో నిజమైన ఆకలి ఎప్పుడుంది. దాన్ని బట్టే నేను తింటాను అనుకున్నా. రోజు టైం 1:00 తినడం అనేది అఫ్‌కోర్స్ అక్కడ ఆఫీస్‌లో కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంది కాబట్టి అలా కాకుండా అదేంటే 1 అయినా, 2 అయినా, 3 అయినా ఏ టైంకి ఆకలేస్తుంది నాకు. ఆ టైంకి తినాలి అని అలా ప్లాన్ చేసుకున్నా. అలా తినడం స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత ఏంటి అంటే ఇంకా టైంకి తినాలా? ఆకలేసినప్పుడు తినాలా? అనంటే తనేంటి టైంకి తినడం గాని ఆకలేసినప్పుడు తినడం స్టార్ట్ అయింది. బట్ ఏంటి ఇప్పుడు మనం ఇంకొంచెం ఎవాల్వ్ చేద్దాం. సబ్జెక్ట్‌ని ఎవాల్వ్ చేస్తే టైంకి తినాలి, ఆకలేసినప్పుడు తినాలి. 2 అన్నమాట. ఎలా చేయొచ్చు మరి? టైంకి మనం చక్కగా కడుపులో చెక్ చేసుకొని బాడీలో ఎంత ఆకలి ఉంటే అంత తినాలి. అందుకని ఒక ముద్ద తక్కువ తినాలి. నెక్స్ట్ టైమ్ ఏమవుద్ది? ఆ టైంకి ఆకలేసేస్తదన్నమాట. అలా పెట్టుకోవాలి మనం. ఆ టైంకి ఆకలేసేంత తక్కువ తినాలి. నెక్స్ట్ మళ్ళీ 3 గంటల్లో బాగా ఆకలేస్తుంది అన్నంత బాగా ఆకలేస్తుంది. అయినా ఇంకొక 10 నిమిషాలే కదా టైం ఉంది కదా! 10 నిమిషాల ముందు నుంచి ఆకలి ఏయడం స్టార్ట్ అవ్వాలి మరి. 10 నిమిషాల నుంచి ముందు నుంచి పావుగంట ముందు నుంచి ఆకలేస్తుంది. ఎందుకంటే 7:00 కదా మన డిన్నర్ టైమ్. 7:00 తిందామని కొంచెం వెయిట్ చేయాలి. 10 నిమిషాలు ఆకలితో ఉండాలి మనం. ఆకలితో నకనకలాడాలి. కొంచెం సేపు 10 నిమిషాలు. అప్పుడు దివ్య ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అది తినేటప్పుడు గాబరాగా తొందరగా తినకుండా ఒక ముద్దను చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ అబ్బా! ఎంత ఆకలేసినప్పుడు దివ్య రుచి ఉంటుందన్నమాట. ఆ రుచి లోపల అద్భుతం ఆనందం ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైనా ఎంత తినాలి మనం?
ఆకలి కన్నా మన ఆకలి కన్నా ఒక్క ముద్ద తక్కువ తినాలి. తిన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి నెక్స్ట్ టైము మనం 3 గంటల తర్వాత 4 గంటల బ్రేక్ మళ్ళీ మన లంచ్ బ్రేక్ లంచ్ కానీ మనం డిన్నర్ గాని తినేటప్పటికి ముందే ఒక 10 నిమిషాల ముందే మళ్ళీ మనకు ఆకలేయాలన్నమాట. యెస్ ఆకలేస్తుంది అనిపించాలి. యెస్ ఒక 10 నిమిషాలు ఆకలి చక్కగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఆ టైంకి తినాలన్నమాట. అలా మనం చెక్ చేసుకుంటూ ఎంత తినాలి? ఏ టైంకి తినాలి కూడా ప్లాన్ చేసుకుంటే అంటే మనకు అదొక ఆకలి ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో దట్స్ క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్‌కి అదొక మార్గం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మార్గం అన్నమాట. ఎవరైతే కడుపుని సరిగ్గా చూసుకుంటారో వాళ్ళు క్వికెస్ట్‌గా ఎన్‌లైటన్ అవుతారన్నమాట. ఈ ఆకలి అని చెప్పి ఈ టెక్నాలజీని అర్థం చేసుకుంటారో ప్రతి ముద్దను చక్కగా ఎంజాయ్ చేయబుద్దవుతాదన్నమాట. అలానే మనం ఒక మొట్టమొదటి ముద్దను ఒక 30 సార్లు నమిలామనుకోండి, ఎప్పుడైనా ఓకే 30 సార్లు నములుతూ ఎందులో అంటే అది కూడా ఒక నమిలి ఒక ఒక 2, 3 4, 5 సార్లు నమిలిన తర్వాత ఆపాలి. ఒక 5 సెకన్లు ఆపాలి. ఆపి అలానే అలా ఉండిపోవాలి ఆనంద స్థితిలో. ఫీల్ అవుతున్నారు. థాట్‌లెస్ స్టేజ్‌లో అలా ఉండాలన్నమాట. ఎంజాయ్‌మెంట్ స్టేట్‌లో. తింటున్నాం. ఎంజాయ్ చేయడానికి టైం ఇక తింటూ ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తున్నాం. కొంతవరకు చేస్తాం. కానీ ఆపి ఒక 5 సెకన్లు, 10 సెకన్లు అలా ఎంజాయ్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఇది తినడంలో ఉన్న టెక్నాలజీ. ఏంటి ఆకలి ప్లస్ 30 సార్లు నమలడం 30 వాటెవర్ మీకు ఫుడ్ తినేది ఎన్ని సార్లు నమల వీలైనంత వరకు అంటే ద్రవ పదార్థంగా మారి ఒక్కోసారి వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్ తింటే కొంచెం తక్కువ సార్లు 5 సార్లో, 10 సార్లోనే నమిలేస్తే మింగేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ సహజంగానే లోపలికెళ్ళిపోవడం. వాటర్ అంతా అయిపోవడం. వాటర్‌లాగా అయిపోవడం. అంటే కొన్ని కొన్ని సార్లు దాదాపుగా అన్నం కానీ ఏదో 30 సార్లు. ఎవరైనా కొంతమందంటే మాస్టర్స్ ఉంటారనమాట. వాళ్ళేంటే హైయర్ లెవెల్ ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ తీసుకున్న వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ మాస్టరీ కుంఫులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక చోట వచ్చి రెడ్ రైస్ తీసుకున్నారంట. ఎర్ర బియ్యం చక్కగా గట్టిగా ఉండేటట్టు కొంచెం థిక్‌గా గట్టిగా ఉండేలా వండుతారు. దాని తర్వాత దాన్నేంటి 100 సార్లు నమలాలన్నమాట అని చెప్తారన్నమాట. అంటే గట్టిగా వండుకున్న పలుకులుగా ఉన్న ఆ రెడ్ రైస్ ఎర్ర బియ్యాన్నయితే అన్ని సార్లు నమలొచ్చు. బట్ మనము మామూలు రైస్ అయితే ఒక 30 సార్లు యావరేజ్‌గా నములుతూ 5 సార్లు, 10 సార్లు నమిలి అలా ఆగడం 5 సెకన్లు, 10 సెకన్లు అలా ఆగి మజా తీసుకుంటుండాల ఆనందాన్ని. థాట్‌లెస్ స్టేజ్‌లో అలా ఆగిపోతూ ఉంటామన్నమాట. మాస్టర్స్ ఎప్పుడైనా ఆగిపోవాలనిపిస్తది. అలా కొద్దిసేపు అలా ఆగిపోయిన స్థితిని కూడా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మళ్ళీ కంటిన్యూయస్ మూవ్‌మెంట్‌లో, కదలికలో అన్ని పనుల్లో కూడా ఎంజాయ్‌మెంట్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అలా ఫ్రెండ్స్. నెక్స్ట్ పద్ధతి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక 10 సెకండ్స్ మెడిటేషన్‌లో ఉందాం. ఇది ఫీల్ అవుదాం. ఏమేమి చెప్పామో, ఏమేమి తెలుసుకున్నామో క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ యొక్క ఈ ఫార్ములాస్ అన్నీ చిన్న చిన్న ఫార్ములాసే. అవన్నిటిని మనం ఫీల్ అవుతూ, కనెక్ట్ అవుతూ ఫిజికల్ ఫిట్‌నెస్, దివ్య రుచి, దివ్య ఆకలి అన్నమాట. క్వాలిటీ ధ్యానం ఎలా పెరగాలి అనేది ఇంకోటి నేర్చుకుందాం. ఇంకో పని ఇంకోటేంటి శ్రద్ధ అని నేర్చుకున్నాం మనం. అప్పటికప్పుడు మనం ఎటువంటి అవేర్‌నెస్ అని తెలుసుకున్నాం. అవేర్‌నెస్ దేని పట్ల? ఆలోచన పట్ల అవేర్‌నెస్. ఆలోచనలొస్తే రావట్లేదు అవేర్‌గా. ఆలోచనలొస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస అన్నమాట. అలా దానిపైన చాలా చక్కగా శ్రద్ధగా చేస్తూ ఉన్నాము. 10 సెకండ్స్, 8, 6 నా జీవితంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతుండడానికి సంకల్పిస్తూ శ్రద్ధ, అవేర్‌నెస్ మరి ఫిట్‌నెస్, సరియైన ఆకలి, దివ్య ఆకలి, దివ్య రుచి. దివ్య రుచి అంటే ఏంటి? 5 సార్లు నమిలి, ఆపి ఒక 10 సెకన్లు
అలానే ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ 5, 10 నిమిషాలు 5, 10 సార్లు నమిలి ఆపుతాం అలానే. నోట్లో ఆపేసి అలానే ఎంజాయ్ చేస్తాం. ఒక 5 సెకన్లు, 10 సెకన్లు అలా అన్నమాట. మధ్య మధ్యలో అలా చేస్తున్నాం. దివ్య రుచి అన్నమాట. సో, ఎనర్జీస్ కూడా కలపబడతాయన్నమాట. ఎనర్జీస్‌ని ఎప్పుడైతే గమనిస్తామో దాన్నే దివ్యత్వము అని మనం పేరు పెట్టుకోవచ్చు ఇక్కడ. దివ్యత్వం అంటే హై ఎనర్జీతో ఉండడం. పొంగి పొర్లుతున్న ఎనర్జీ ఉండడమే దివ్యత్వము. ఓకే. డెఫినిషన్ తీసుకోండి. పొంగి పొర్లుతున్న ఎనర్జీతో ఉండడమే దివ్యత్వము. 3 సెకండ్స్. 2, 1. ఇంకొక ఫార్ములా తెలుసుకుందాం మనం. ఆ నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే హృదయ నిర్మలత్వము. అంటే ప్యూరిటీ అన్నమాట. ఒక మంచితనము. మనం అనేది ఈ రాజయోగము, మన ధ్యాన యోగం అనేది మంచి మార్గం అన్నమాట. ఇది పాజిటివ్ పాత్ అంటారు. సో, మంచి పనులు చేయడము, ఎప్పుడు మంచిగా ఉండడము. ఏదైతే మనకు తెలుసో బెస్ట్ అనుకుంటామో హృదయపూర్వకంగా మనం ఉండడం. దాన్నే కొంతమంది త్యాగం అంటారు. కొంతమంది అలా మనం చేస్తూ ఎప్పుడూ మంచిగా ఉండడం. ఎప్పుడు ప్యూరిటీతో ఉండడం. దాన ధర్మాలు చేయాలి. అంటే హృదయాన్ని మంచిగా హైయెస్ట్‌గా ఉంచుకోవడం అన్నమాట. ఎప్పుడు తక్కువగా ఉండడం కాకుండా బెస్ట్ ఒక బుద్ధుడి హృదయంలాగా బుద్ధుడు ఎంత అపారమైన కరుణ కలిగిన హృదయం కలిగిన వాడు. అలా అలా ఎంతటి చక్కటి హృదయం ఉంటే అందరికి హెల్ప్ చేయాలని అలా చిరునవ్వుతో, ఆనందంగా, అందరికి హాయిగా మనం ఎప్పుడు కూడా హృదయంలో ఎలా ఉండాలంటే అందరికి నేను ఆ వైబ్రేషన్ హైయెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ యొక్క వైబ్రేషన్స్ అందరూ ఫీల్ అయ్యేంత నేను చక్కగా ఉంటాను. నేను నాకు ఏ విధంగా ఆలోచన రహిత స్థితి సిద్ధించిందో చెప్తాను ఇందులో ఈ సందర్భంగా. నేను ఎప్పుడైతే అందరూ నా చుట్టుపక్కల ధ్యానము కండక్ట్ చేసేవాడిని సెషన్స్. అమెరికా వాళ్ళొచ్చేవాళ్ళు, వాళ్ళు కూర్చునేవాళ్ళు. నేను వీళ్ళకి ఏ విధంగా చక్కటి ఎన్విరాన్మెంట్ వాతావరణాన్ని ఇవ్వగలను నేను అని ఆలోచించానన్నమాట. ఆలోచిస్తే నాకనిపించింది నేను ఆలోచన రహిత స్థితిలో ఉంటే, చక్కటి ధ్యాన స్థితిలో ఉంటే, ఈ ధ్యాన తరంగాలనేవి చక్కగా వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనిపించిందమ్మా నాకు. ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి వాళ్ళు ఏ రోజైతే ఆ రోజు సిన్సియర్‌గా మరింత శ్రద్ధగా నా గురించే కాకుండా నేను ఇతరుల గురించి ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితి ఎంత చక్కగా ఉండాలంటే అందరికీ హెల్ప్ అవ్వాలి. వచ్చిన వాళ్ళు చక్కగా ఫీల్ అవ్వాలి. ఆ ధ్యానం అందరికి బాగా కుదరాలి. అంటే బాగా కుదరాలంటే ఎన్విరాన్మెంట్ బావుండాలి. వైబ్రేషన్స్ బావుండాలక్కడ. ఆ వైబ్రేషన్స్ నేను చక్కగా ఉండడం వల్లే ఆ వైబ్రేషన్స్ తయారవుతాయి. దానివల్ల అందరికీ మేలు జరుగుతుందని ఎప్పుడైతే నేను ఆలోచించానో, ఆ హృదయం అన్నమాట పక్కన వాళ్ళ గురించి కూడా మంచి మంచి చేకూరాలి పక్కన వాళ్ళందరికీ కూడా. అయితే ఆ పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, నిర్మలత్వమైన హృదయం అన్నమాట. ఎప్పుడైతే వస్తుందో దాని ద్వారా చక్కటి ఎన్‌లైటన్‌మెంట్‌కి ఫాస్టెస్ట్‌గా వెళ్ళడానికి ఒక మార్గం ఫ్రెండ్స్. అత్యుత్తమమైన, వేగపూర్వకమైన పద్ధతి ఏంటి ఇదే అని నాకు అనిపించింది. నా వరకు అలా అనిపించింది. మీరు కూడా చెక్ చేయండి. మీకు కూడా ఇది వర్క్ అవుతే ఇది ఫస్ట్ నుంచి ఇది కొంతమందికి చాలా మందికి వర్క్ అవుతుందన్నమాట. ఎవరికైతే కొంచెం అందరికీ సేవ చేయాలి. అందరికీ నేను ఇవ్వాలి. ఏదైతే ఇస్తామో అదే మనకు పదింతలు ఇవ్వబడుతుంది. సంతోషంగా ఉండాలి అంటే సంతోషాన్ని పంచు. సంతోషంగా పక్క వాళ్ళని సంతోషపెట్టు అంటుంటారు. అంటే హ్యాపీనెస్. ఏది ఇస్తే అది పదింతలు మన సొంతం అవుతుంది. అని ఎప్పుడైతే అని అని ఉంది కదా! ఆ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. సో, మీరంటే అందరికీ నేను ఎన్‌లైటెన్‌మెంట్ ఇవ్వాలి అని ఎప్పుడైతే సంకల్పించారో, అప్పుడు మీకు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్‌గా అవ్వడం అనేది అటువైపుగా వెళ్తూ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఎలా జరుగుతుంది? అందుకే ఇలా అనాలన్నమాట ఎప్పటికప్పుడు. ఈ సెంటెన్స్ నాకు మనసుకు హత్తుకునే సెంటెన్స్ అఫర్మేషన్ సంకల్పం. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ సెంటియెంట్ బీయింగ్స్ లెట్ మీ బి ఎన్‌లైటెన్డ్ నౌ, నౌ, నౌ. లెట్ మీ రేడియేట్ ద ఎన్‌లైటన్‌మెంట్ నౌ, నౌ, నౌ. అంటే అందరి లాభం గురించి, విశ్వం లోపల ఉన్న అన్ని సకల సృష్టిలో ఉన్న అన్ని జీవుల గురించి, ప్రాణుల గురించి ఓకే. వాళ్ళ లాభం గురించి నేను ఎన్‌లైటన్‌మెంట్ ఫ్రీక్వెన్సీస్‌ని మెయింటైన్ చేస్తాను. ఎన్‌లైటన్‌మెంట్ ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటాను. ఎన్‌లైటన్‌మెంట్
అనేది ఇప్పుడే కావాలి నాకు. ఇప్పుడే అవ్వాలి. ఇప్పుడే ఎన్‌లైటన్‌మెంట్. ఎందుకంటే విశ్వంలో ఉన్న అందరి సకల జీవుల శ్రేయస్సు గురించి ఎన్‌లైటన్‌మెంట్ నాకు ఇప్పుడే ఈ క్షణంలో అని అనుకోవడం కన్నా కూడా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా బెస్ట్ ఏంటి ఎన్‌లైటన్‌మెంట్ స్టేట్‌లో ఉంటాను. ఎందుకుంటాను అంటే అందరి శ్రేయస్సు గురించి, సకల జీవరాశి మేలు గురించి ఎన్‌లైటెన్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తాను. ఆల్రెడీ ఎన్‌లైటెన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే అత్యధికమైన ఆనందం అని తెలుసుకునే ఆ స్థితిలో ఆల్రెడీ మీరు ఆ టైం లోపల ఈ టైంలో ఉన్నాను అనుకుంటే అప్పుడు నేను ఇలా ఉంటాను. ఎప్పుడు అలానే ఉంటాను అనుకుని ఎప్పటికప్పుడు అఫర్మేషన్ చేసుకుంటూ ఫీల్ అవుతూ ఉన్నాను. లేదు అంటే ఆల్రెడీ ఎన్‌లైటన్‌మెంట్ లేదని ఈ ఫ్రీక్వెన్సీలో లేను అనుకుంటే నేను ఎన్‌లైటన్‌మెంట్ ఫ్రీక్వెన్సీలో పక్కాగా నేను లేను కంప్లీట్‌గా అని ఎప్పుడు కూడా నేను అంటే ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అంటే ఇప్పుడంటే ఇప్పుడున్న దానిలో బెస్ట్ ఏది? మీకున్న దానిలో ఉన్న బెస్ట్ ఏంటి? అదెప్పుడు ఈ బెస్ట్‌గా ఉంటుంటే ఆ బెస్ట్ యొక్క క్వాలిటీస్ ఎక్స్‌పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒక 10 సెకండ్స్ అలా ఈ సంకల్పంతో ధ్యానం చేద్దాం. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ సెంటియెంట్ బీయింగ్స్ లెట్ మీ బి ఎన్‌లైటెన్డ్ నౌ, నౌ, నౌ. లెట్ మీ మెయింటైన్ ద ఎన్‌లైటెన్డ్ ఫ్రీక్వెన్సీస్ రైట్ అవే, రైట్ నౌ, నౌ, నౌ. అందరూ సకల మానవాళి, సకల జీవకోటి, సకల ప్రాణికోటి, విశ్వము లోపల ఉన్న సృష్టి అంతటి మేలు కొరకు, లాభం కొరకు నేను ఎన్‌లైటన్‌మెంట్ ఇప్పుడే కావాలి. ఇప్పుడు ఎన్‌లైటన్‌మెంట్ ఫ్రీక్వెన్సీస్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా. సదా ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు, ఎల్లప్పుడు అంతటా ప్రెజెంట్ మూమెంట్‌లో ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నా. హైయెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ వన్నెస్ ఎప్పుడు సదా మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడు, ఎల్లప్పుడు వన్నెస్, వన్నెస్. 10 సెకండ్స్. మన వన్నెస్ యొక్క ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అనేవి విశ్వానికందరికీ మేలు చేకూరుస్తున్నాయి. అంత చక్కగా ఎల్లప్పుడూ ఆ సేవ విశ్వానికి నేను సేవ చేస్తున్నాను. ఏమి సేవ? విశ్వానికి మనం ఇచ్చే హైయెస్ట్ సేవ ఏంటి అంటే మన యొక్క ఈ తరంగాలు, ఆనంద తరంగాలే. మన యొక్క వన్నెస్ ఫీలింగ్ ఆఫ్ చక్కటి డివైన్ వైబ్రేషన్. ఆ డివైన్ వైబ్రేషన్స్‌లో ఎల్లప్పుడూ నన్ను నేను మెయింటైన్ చేసుకుంటాను. 10 సెకండ్స్. 8, 6, 4, 3, 2, 1. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ఏమైనా క్వెషన్స్ తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ క్వెషన్స్ ఏమైనా తీసుకుంటాను. హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీరు. ఇది క్వికెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ నుంచి కొన్ని ఫార్ములాస్ ఫ్రెండ్స్. అలా రిసర్చ్ చేస్తుంటే ఎన్నెన్నో ఫార్ములాస్ వస్తుంటాయి. సో, మీరు కూడా ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే దాన్ని బట్టి కూడా మనం ఇంకొన్ని ఫార్ములాస్ తెలుసుకుందాం. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసినా గాని, టైప్ చేసినా గాని చేయండి ఫ్రెండ్స్. యాహ్! అన్‌మ్యూట్ చేయండి. శ్రీదేవి గారు మీరు అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకైతే. సార్ చాలా గ్రేట్ మాస్టర్. ఎప్పుడు బ్రహ్మానందం గురించి వివరిస్తూ ఉంటారు. సార్ క్లాస్ నేను 40 డేస్ చేశాను. నైట్ క్లాస్ 40 డేస్ చేశాను. సార్ క్లాస్‌లో భయం నుంచి రిలీజ్ అయ్యాను. ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలిగాను. నా పక్కలకెళ్ళి పాము పోతుంటే కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. కానీ భయపడలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ రావడము. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అండి. వండర్‌ఫుల్ అండి. చాలా చాలా చక్కటి అనుభవం షేర్ చేశారు. థాంక్ యూ. వెరీ గుడ్. థాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారు? క్వెషన్స్ కానీ షేర్ చేయండి. సార్ భగవతి చెప్తున్నాను. ట్రైన్‌లో ఉన్నాను. నాకు సమయం అంతా చక్కగా గడిచిందండి. చాలా Yes, మంచి ma'am. టాపిక్ నా గురించే వచ్చినట్టుంది. చాలా సంతోషంగా ఉందండి. భగవతి Thank you. చెప్తున్నానండి. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ భాగవతి గారు. వండర్‌ఫుల్. థాంక్ యూ అండి.
వాణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మాస్టర్, నేను వాణి తిరుపతి నుండి మాట్లాడుతున్నాము. ఫుడ్ గురించి చాలా బాగా చెప్పారండి. అంటే నాకు కొంచెం ఆకలి ఎక్కువ తట్టుకోలేను, నేను ఎప్పుడు ఉపవాసాలు కూడా ఉండలేను అసలు. ఇప్పుడు స్టార్ట్ చేశాను కొంచెం అవేర్నెస్ గా. మీరు ఇంకా చెప్పినందుకు ఇంకా అవేర్నెస్ గా ఉండాలి అని, ఎన్లైట్మెంట్ గా మారాలి అంటే ఇంకా 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 చేయాలి అని బాగా డిసైడ్ అయిపోయానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. క్లాస్ బాగా చెప్పారు. ఫిట్నెస్ గురించి అవన్నీ లాస్ట్ మంత్ నుంచి నేను సీరియస్ గా చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం బాగా అంటే ఏం చెప్పాలి, నాకు ఇంకా సంకల్పం లాగా వచ్చేసిందండి. అలా చేస్తే బాగుంటది. ఇప్పటికీ ఇంకా ఉపవాసం ఉండాలంటేనే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంటుంది. తినేది కొంచెమే అయినా కూడా ఆ కొంచెం తినకపోతే ఈ రోజంతా దానిపైనే ఉంటుంది తప్ప ఉపవాసం పైన ఉండదు. అందుకు మానేశాను అసలు. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవేర్నెస్ గా చేస్తూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. అసలు దాని వల్ల కూడా ఎన్లైట్మెంట్ కి సంబంధం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాము. చాలా బాగుంది మీరు చెప్పుకుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్యామల గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడండి. ఎస్ మ్యామ్. హాయ్ శ్యామల మేడం, నమస్తే అండి. ఎస్ అసలు ఆ బ్రహ్మానందాన్ని కొంచెం రుచి చూస్తున్నాను సార్. అప్పుడప్పుడు కారణంతో పని లేకుండా ఆనందం వస్తుంది. 60 days పూర్తయింది. మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని కలవటం. కానీ అసలు మా ఎన్నో జన్మల సుకృతం అనిపిస్తుంది సార్ మిమ్మల్ని కలవటం అన్నది. చాలా అద్భుతంగా ఉంది సార్. వండర్ఫుల్ మేడం. మేడం కి, శ్యామల మేడం కి చక్కగా క్లాప్స్ కొందాం. వండర్ఫుల్. మేడం ఇస్ అ వెరీ వెరీ హై అడ్వాన్స్. సో ఎస్ మేడం, మీ మేడం కూడా మరి తను కూడా ఎన్లైట్ అయిన ఆనందాన్ని పొందడం అనేది స్టార్ట్ అయిపోయింది. మేడం కూడా కంగ్రాచులేషన్స్, క్లాప్స్ కొందాం. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పద్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా 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 ఆనందంగా ఉంటుంది సార్. చాలా బాగుంది. మీ క్లాసులోకి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ధైర్యం వచ్చింది. మిమ్మల్ని చూస్తుంటే మహా ఆనందం అండి మాకు. చాలా చాలా బాగుంటుందండి. నేర్చుకుంటున్నామండి ఒక్కొక్క స్థితి నుంచి. మేము కూడా 60 రోజులు అయిందండి గుడాకే చేస్తున్నాం సార్. మీతో ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండి. క్లాప్స్ కొందాం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. ప్రతాప్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఎస్ మ్యామ్. సార్ ఇప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధ్యానం చేయాలి అని అంటే చెప్తున్నాము మెడిటేషన్ చేయండి అనేసి, కానీ చేయట్లేదు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏమైనా సంకల్పం పెట్టుకోవచ్చా? వాళ్ళు కూడా చేయాలి, తొందరలో ధ్యానంలోకి రావాలి అనేసి. ఎలా చేస్తే వాళ్ళు వస్తారు ఇంట్లో? ఎస్ మ్యామ్. మనము దేనికైనా కానీ ప్రపంచంలో అన్నీ సాధ్యమే. మనము చక్కటి వన్నెస్ లో ఫీల్ అవుతాం. అందరం మన ఫ్యామిలీ వాళ్ళందరూ నా లోపలే ఉన్నారు, నేను అందరి లోపల ఉన్నాను, నేను ధ్యానం చేస్తున్నాను అని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు చక్కగా దీనికంటే ప్రపంచ జ్ఞానం కూడా, లోక జ్ఞానం కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక్కోసారి ఇంట్లో పెరటి వైద్యం పనికిరాదు అంటారు కదా. అలానే ఒక్కోసారి అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే మనం ఇంట్లో ఎక్కువసార్లు చెప్పదు. 1 లేదా 2 సార్లు చెప్పాలంటే. ఎక్కువ ఫోర్స్ చేయదు. ముఖ్యంగా అవి చేయండి అనే గోల పెట్టద్దు. చాలా ప్రేమగా, ఆనందంగా, చక్కగా మంచి వైబ్రేషన్ వాళ్ళు కూడా వినేటట్టుగా ఉన్నప్పుడు అప్పుడు చాలా ప్రేమగా చెప్పాలి అంతే. ఓకే, చెప్పేసి వదిలేయాలి. ఆ టైంలో చెప్తే చెప్పాలి, లేదంటే వదిలేసారు. అది కూడా 1 లేదా 2 సార్లు. అది కూడా మనం చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ నుంచి వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయో చూడాలి. వాళ్ళు కూడా పాజిటివ్‌గా చేయాలనుకుంటున్నాను అని అంటే ఓకే. లేదంటే లేదు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకోండి,
రోజు పెట్టుకునే గొడవల్లో ఏదో ఒక గొడవలా చేద్దాం. ఏవండి మీరు మెడిటేషన్ చేయట్లేదు, చేయొచ్చు కదా! అసలు ఏంటండి మీరు ఈ టైంలో చేయొచ్చు, ఆ టైంలో చేయొచ్చు అనుకుంట అన్ని గొడవల్లాగా ఏదో గొడవ కాకుండా ఇదొక చక్కటి ధ్యానం అంటే ఒక చక్కటి దివ్యత్వం అన్నమాట. ఆనందతత్వం. ఓకే. మనం చక్కగా మంచి వైబ్రేషన్స్‌లో ఉన్న పొంగి పొర్లు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు చక్కగా ప్రేమతో చెప్పాలంతే. అంతే తప్పించి మనం చెప్పొచ్చు. అది కూడా కొన్ని సార్లు చెప్పాలి. అది కూడా అంటే లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ వైబ్రేషన్స్ కూడా చూడాలి. మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రెసిప్రొకేట్ అవుతున్నారు అని చెక్ చేయాలి. తర్వాత ఇంకా వేరే వాళ్ళతో చెప్పించాలి. వేరే ఫ్రెండ్స్ తోటి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలనుకో వేరే పిల్లలతో చెప్పించితే ఇంకా బెస్ట్. లేకపోతే పిల్లలకి సెపరేట్ క్లాసెస్ ఉంటే మాస్టర్స్ సర్వీస్ ఆ క్లాస్‌లో ఉండిపించాలి. పెద్దవాళ్ళనుకోండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. వాళ్ళు బిజినెస్ పర్సన్‌తో చెప్పించాలి. జాబ్ చేసే వాళ్ళతో చెప్పించాలి. అలా రకరకాలుగా మనం ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తామో, ఆ రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతోటి చెప్పిస్తే బావుంటుందన్నమాట. ఓకే. అలా ఫ్రెండ్స్ అంటే అలా రకరకాలుగా మనమేంటి డైరెక్ట్‌గా చెప్పకుండా ఓకే. మనం గూడా చెప్పేటప్పుడు మన మాట పట్ల రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు అప్పుడు చెప్పాలన్నమాట. చక్కగా టైమింగ్ చూసుకొని చెప్పడం అన్నమాట. అది కూడా చాలా చక్కగా అంటే హ్యాపీగా ఉండాలి. మన లోపల నుంచి చెప్పాలి. చెప్పినప్పుడంటే పైపైన మాటల్లో ఆలోచన ఏదో 100 ఆలోచనలు ఇదో ఆలోచన మీరు కూడా ధ్యానం చేస్తే బావుంటది. అట్లా కాదు. ఈ మీన్ ఇట్ అన్నిటి లోపలికి నాకు ఇంపార్టెంట్ అయినవి 10 రాయండి. 10 లిస్ట్ రాయండి. మీరు ఈ 10 లిస్ట్ లోపల ఇవి చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. అని 10 లిస్ట్ రాయండి. అలానే మనం ఒక్కటే రాయడం కాదు కదా! మీరు కూడా మీకేదైతే 10 కావాలో మీకు రాసివ్వండి. అని చెప్పి వాళ్ళవి కూడా 10 తీసుకోండి. మనం కూడా వాళ్ళిచ్చేవి కూడా రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పాలన్నమాట. మీరు చేసినా చేయకున్నా ఏం పర్వాలేదు. కానీ మీరు ఈ 10 లిస్ట్ నాకిది ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. మీరు చెప్తే చెప్పాలన్నమాట. కమ్యూనికేట్ చేయాలి. నేను అంటే ఒక్కోసారి మీరు వందల కొద్దీ మనం మాట్లాడుతుంటాం. వందల కొద్దీ మనము డిస్కస్ చేస్తుంటాము. కానీ వాళ్ళకి ఏది ఇంపార్టెంటో తెలీదు ఒక్కోసారి. మీరు చెప్పిన 100లో ఏది హై ప్రయారిటీ అని తెలియాలి కదా! సో, నాకు ఈ 10 అనేది టాప్ 10 అని ఇది టాప్ 10 గాని, టాప్ 20 గాని ఇవి నాకు ఇంపార్టెంట్ అని మీరు పెట్టారు. ఇది నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. దానికి కావాలి రేటింగ్ ఇవ్వండి. టాప్ 10 లోపల ఇది 100 రెట్లు ఇంపార్టెంట్. 100% ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత 90% ఇది. తర్వాత 80% ఇది. తర్వాత అలా రేటింగ్ ఇవ్వాలి. అలా అంటే చెప్పాలి. కమ్యూనికేట్ చేయాలన్నమాట. అందులో హైయెస్ట్ ఇంపార్టెంట్ నాకు ఇది అని చెప్పి అలా కొన్ని విషయాలు పెట్టారనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఇంత ఇంపార్టెంటా? ఓకే. మీరు కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చనమాట. ఇలా భార్యాభర్తలు గాని ఇంట్లో అందరూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. కమ్యూనికేషన్ అన్నమాట. అలా. ఓకే. తర్వాత వాళ్ళు చెప్పేది వినాలి. విని దానికి తగ్గట్టుగా డిస్కస్ చేసుకొని, మనం ఎప్పుడైనా కానీ ఎదుటి వాళ్ళతోటి ఈ చక్కటి ఫ్రీక్వెన్సీ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు వింటారు. వాళ్ళు మీ పట్ల ఏదో ఒక విషయంలో మీ పట్ల అనీజీగా, అసంతృప్తితో ఉంటే మీరు చెప్పిన మాట వినబుద్ధి కాదు వాళ్ళకి. అర్థమైందా? ఎందుకు వినరు చెప్పండి? మీ పట్ల ఏదైనా ఒక కారణం వల్ల అసంతృప్తితో ఉండి మీ మాట వినబుద్ధి కాదు. ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి అపోజిట్ చేయాలనిపిస్తుందన్నమాట. అలాంటి రిలేషన్‌షిప్ మనం మెయింటైన్ చేయాలి. మనమే చెప్పాలి. నా పట్ల ఏమైనా అసంతృప్తిగా ఉంది. ఎక్కడైనా గాని ఓకే. కమ్యూనికేట్ చేయాలి. ఓకే. అక్కడ ఉందా? అలా ఉందా? ఓకే. సరే నేను ప్రయత్నిస్తాను. ఓకే. లేకపోతే కమ్యూనికేట్ చేయాలి. అప్పుడేంటే నేను నీ పట్ల పూర్తిగా సంపూర్ణంగా ఆనందంగా ఉన్నాను. నీ యొక్క ఎగ్జిస్టెన్స్, నీ అస్తిత్వం, మా ఫ్యామిలీ అందరం కలిసి ఉన్నాం వల్ల బెస్ట్‌గా ఉన్నానని మనం కమ్యూనికేట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేస్తే ఓకే. లేదంటే ఎక్కడో అసంతృప్తిగా ఉన్నా అర్థమవుతాయిగా. అప్పుడు చూసుకొని అవి ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేసుకొని మనం ఏమన్నా అట్‌లీస్ట్ మనం అంటే వాళ్ళు చెప్పినన్ని గొంతెమ్మ కోరికలు తీస్తాము అని కాదు. గొంతెమ్మ కోరికలు తీర్చడానికి నా ప్రయత్నం నేను మంచిగా చేస్తున్నాను. మీ యొక్క సిన్సియర్ ఎఫర్ట్ చేస్తుంటే చాలు వాళ్ళు తృప్తి పడతారు. యెస్. వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే మీరు మీరు ఎప్పుడు కూడా పరిపూర్ణంగా వాళ్ళ పైన అటెన్షన్ ఉందా? వాళ్ళ నుంచి కేర్ తీస్తున్నారా? అనేది వాళ్ళు చూస్తారన్నమాట. మీ లోపల తపన ఉంది. అవన్నీ చూస్తున్నారంటే మీరు బెస్ట్‌గా ఉన్నారంటే మీ మాట వింటారు. లేకపోతే మీ మాట వినరు. కాబట్టి మీరు బెస్ట్‌గా ఉంటే మీరు చెప్తే ఒక్కసారి మాట వినేస్తారు వెంటనే. లేకపోతే వేరే వాళ్ళతో చెప్పించండి. ఓకే. థాంక్ యూ అండి. ఇంకా క్విక్‌గా క్వెషన్స్ తీసుకుంటానిప్పుడు. ఇంకా 1, 2 మినిట్స్‌లో క్లోజ్ చేద్దాం. యెస్. నెక్స్ట్ క్వెషన్. థాంక్ యూ సార్. నాగవల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నమస్తే సార్. సార్ మనం ఏదైనా సీరియస్‌గా వింటూ ఉంటాం. లేదంటే సీరియస్‌గా ఏదైనా పనిలో ఉంటాము. అంటే బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు కొంచెం మత్తుగా అనిపిస్తుంది సార్. అప్పుడు అది నిజంగా మనము ఆ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల వచ్చిందా? లేదంటే మామూలుగా మత్తులో వెళ్ళిపోయినట్లా ఉన్నదా? అది శక్తి తీసుకునే స్టేజా? లేకపోతే
మామూలుగా నిద్రలోకి వెళ్ళే స్థితి అని. యాహ్! 2 కూడా. ఓకే. ఏంటంటే ఎప్పుడైతే మత్తు ఉందో అప్పుడు శక్తి రిసీవ్ చేసుకుంటున్నాం. ఫాస్ట్‌గా రిసీవ్ చేసుకోవడాన్ని మత్తు అంటారన్నమాట. ఓకేనా? సో, ఓకే సార్. తర్వాత మత్తులోంచి పోయిన తర్వాత మత్తంతా మన శరీరంలో 70% ఎనర్జీ నిండిన తర్వాత అప్పుడు మత్తనేది తేలిపోతుందన్నమాట. అప్పుడు దివ్య మత్తు చాలా చక్కటి అవేర్‌నెస్ ఉంటది. అవేర్‌నెస్ ఉండి కూడా ఆ మత్తు నష ఉంటుంది. ఒక ఒక ఎంజాయ్‌మెంట్ ఉంటది. ఆ మత్తులో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తాగుబోతులు తాగుతూ ఉంటారు. ఎందుకు తాగుతుంటారు? వాళ్ళకొక మత్తు రావడానికి. అంతే కదా! వాళ్ళకి అవును నిద్ర సార్. రావడం అనేది వాళ్ళకి సమస్యల వల్ల, రకరకాల సమస్యల వల్ల, రకరకాల కారణాల వల్ల ఎవరినైనా అడిగితే 10 మందిని అడిగితే చెప్తారు. నాకు ఆ సమస్య ఉందని అందుకే నేను తాగుతున్నాను అంటూ ఉంటారు. లేకపోతే ఒక హ్యాపీనెస్ గురించి తాగుతున్నాను. ఒక మత్తు అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. కానీ మన ధ్యానం చేసే వాళ్ళకి అంటే చక్కటి అంటే పాజిటివ్‌గా పనులు చేస్తున్నా కూడా మొత్తంగా రిలాక్సేషన్ అండ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకునే స్థితి. అది మన పాజిటివ్‌గా ఉంటాం కాబట్టి మన పాజిటివ్ మొత్తం వల్ల ఆరోగ్యం ఉంటుంది. అవేర్‌నెస్‌తో కూడా ఉంటాం. మనం మత్తులో ఉన్న వాళ్ళేంటి వాళ్ళు ఏ మాట మాట్లాడాలో వాళ్ళకి తెలీదు. ఎవరిని తిడుతూ ఉంటారు అవన్నీ చేస్తారు. మనం అలా కాదు. మనం మత్తులో ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా, ఏం మాట మాట్లాడాలి అంతా అవేర్‌గా ఉండి చక్కగా ఉంటుంటాం. పాజిటివ్ మార్గంలో ఉన్నాం. ఓకే. థాంక్ యూ అండి. ఓకే సార్. నెక్స్ట్ క్వెషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్. నమస్తే అండి. యెస్ రాణి గారు. యాహ్! నేను గోడాకెసలో ఉన్నాను సార్. మెడిటేషన్ చేస్తున్నాను నైట్ టైము. మీరు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చెప్పారు కదా! నేను ఇదివరకు చెప్పినా గాని అంత పట్టించుకునేదాన్ని గాదు. ఇప్పుడు చెప్పిన హ్మ్. తర్వాత చేస్తున్నాను. ఒక 3 డేస్ చేసేసరికి ఎనర్జీస్ చాలా పెరిగింది సార్. అసలు హ్మ్. ఆ భస్త్రిక లాస్ట్ ఎక్సర్‌సైజెస్ కాళ్ళు, మోకాళ్ళు పట్టుకోవడం అది చేసేసరికి హ్మ్. చేసింది కూర్చున్న తర్వాత ఇంక ఎట్లా అంటే ఒక రకమైన గాల్లో తేలుతున్న ఫీలింగ్ అది చాలా హ్యాపీగా అనిపిస్తోంది. చాలా హ్మ్. ఎనర్జీస్ ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఎనర్జీస్ తెలుస్తోంది నాకు. ఒక సహస్రారంలో ఒక రకమైన వైబ్రేషన్స్ ఉంటున్నాయి సార్ నాకు. హ్మ్. అది చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. చాలా ఎనర్జీస్ తెలుస్తుంది. అప్పుడప్పుడు కూడా అలా మామూలుగా అలా పడుకుంటే ఒక రకమైన ఉయ్యాల ఊగుతుంటే ఎట్లా ఉంటుందో ఒక ఆనందం. అలాంటి ఫీలింగ్ కలుగుతోంది. ఒక మంచి ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాను సార్. అది ఈవినింగ్ అయ్యేసరికి నైట్ టైమ్ మెడిటేషన్ కదా! ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎనర్జీస్ తెలుస్తున్నాయండి. అవి వెరీ గుడ్. ఎనర్జీస్ అని అనుకుంటున్నాను. యెస్ మ్యామ్. కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ అండి. సో, అందరూ కూడా నేను మరి ఒక మాస్టర్, ఒక గ్రాండ్ మాస్టర్ మరి ఎప్పుడైతే ఏ పని చేసినా అది దివ్యత్వంతో, యోగత్వంతో, పరిపూర్ణత్వంతో, వన్నెస్‌తో కూడుకొని ఉంటుంది కాబట్టి, మాస్టర్ చెప్పేది ఫాలో అయితే ఎటువంటి మెడిటేషన్ అయినా, ఎటువంటి ఎనర్జీ ఎక్సర్‌సైజ్ అయినా ఈ మధ్యలో కొత్త కాన్సెప్ట్ ఊరికే అలా ఏదో పేరుతో రకరకాల కాన్సెప్ట్స్ అలా చెప్పడం. లాఫ్టర్ యోగా అని కూడా ఉంది. అందరూ కూడా అవి ఆ లింక్స్ చూసుకొని ఎనర్జీ యోగా, లాఫ్టర్ యోగా, ఇంకా యోగ నిద్ర రకరకాలుగా టెక్నిక్స్ ద్వారా ఆ ఎనర్జీస్ అనేవి విశ్వం లోపల అనంతమైన ఎనర్జీస్ మీ అందరికీ కనెక్ట్ చేయడమే అనేది నా యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైఫ్ గోల్ లోపల అందరిని గ్రాండ్ మాస్టర్స్‌గా తీసుకెళ్దాం. అందరూ కూడా నిద్రను జయించిన గుడాకేశులుగా అందరూ విశ్వమంతా కూడా అందరూ రాత్రల్లా ధ్యానం చేయాలి. ఆ సంకల్పంతో నేను ఆ గుడాకేశ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అందరూ కూడా జాయిన్ అవ్వండి. థాంక్ యూ అండి. యెస్. థాంక్ యూ సో నెక్స్ట్ మచ్. ఇంకెవరున్నారండి? అంతే కదా? ఇంకా ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్. Yes, sir. సీ Yeah. యూ ఆల్. థాంక్ యూ Yeah. అండి. Thank you so much, sir. Thank you for the wonderful session. Thank you. ఓకే ఫ్రెండ్స్. సో చక్కగా మనం కాసేపు ధ్యానం చేసుకుందాము. సార్ గైడెడ్ మెడిటేషన్ చేస్తారు. సో దాని ద్వారా మనం ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. లెగ్స్ క్రాస్ చేసుకుందాం. వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. రెండు కళ్ళని చక్కగా క్లోజ్ చేసుకుందాం. మన సహజమైన శ్వాస నిశ్వాసాలని అబ్జర్వ్ చేద్దాం. Let us sit
for the love meditation in a comfortable and relaxed posture. Just making sure that our body is relaxed and all the muscles are relaxed, hands and legs. Sitting little bit straight, the spine is little straight. We are observing the breath for next 2 minutes. How the breath is coming inside our body and how it is coming out. We are just observing that. గాయత్రి గారు, ఎస్ చెప్పండి. మ్యూజిక్ రావట్లేదండి. We are focusing on the body relaxation. Starting from the top of our head, we just feel that it's relaxed. Forehead is getting relaxed. Make sure your forehead is comfortable and relaxed. Eyebrows are relaxed. Eyes. Face is relaxed. Throat and neck are relaxed. Let us make sure that our shoulders are relaxed. Elbows, hands. Let us make sure that our chest is relaxed. Stomach, abdomen are relaxed. Upper back, lower back, middle back, completely back part also completely relaxed. Lower parts of our body are relaxed. Thighs. Knees are relaxed. Calf muscles are relaxed. Feet are relaxed. From top of our head to the tip of our toe, all the body parts are relaxed and relaxed and relaxed.
during this meditation, whatever the external sounds are coming, all the sounds also helps us to go deeper into the meditation. Everything of this world also helping us for deepening our meditation. With a beautiful smile on our face, we are taking the relaxation into the next deeper level. So once again, just feel that a relaxation wave is flowing from the top of our head to the tip of our toe, like how a waterfall. If you're under the waterfall, how the water is coming and from top to the bottom, like that, a relaxation wave is touching our head and relaxedly is making us relaxed, and all the head, forehead, eyes and throat, neck are relaxed, shoulders are relaxed, hands are relaxed, upper part of the body is relaxed, lower part of the body, legs and feet are completely relaxed and relaxed and relaxed. Now, make sure our internal body parts, all the body system is relaxed. Blood circulation system is getting relaxed and balanced. Heart is also getting relaxedly, balancedly doing its work. The lungs also relaxedly, balancedly working happily. In the same way, all the body parts, all the body systems are relaxedly, balancedly, with the balance. All the external sounds or the sounds in the background of this recording are also, everything is also helping us to go deeper and much more profound meditation is happening. The sound is converting
as a blessings, as a positive energy. The moment it is coming near us, any sound is coming as a positive energy, transforming itself and adding the depth to our meditation. Now, let us take the relaxation into another deep level. If you feel your body is already not relaxed much, then 3 long and deep breaths, 1 or 2 or 3, definitely helps our body go into much more deeper levels. Now, with each and every breath, outgoing breath, we are getting more and more relaxed. We are taking the breath, and with outgoing breath, we are relaxed. Deeper relaxation is happening. Now, with each and every second of the time, we are getting more and more relaxed. 1 second, much more relaxation. Next second, deeper relaxation. 1 more second. As the time passing by, we are getting deeper and 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 deeper. Deeper relaxation. Much more and much more and much more relaxation. Now, to take the relaxation into much more deeper level, we use the counting system. With the count of 10 to 1, we relax, very profound, deep relaxation with complete awareness, with a smile inside our heart. 10, relaxed and relaxed and relaxed and relaxed. 9, 8,
much more relaxation, deeper and deeper and deeper, much more deeper relaxation. 7, 6, 5, 4, much more deeper relaxation. Relaxation is such a happiness. That much relaxation. 4, 3, much more relaxation. How much we can relax. 2, 1, complete relaxation. Again with the counting system we go much more deeper relaxation, counting from 5 to 1. 5, we are 1000 times relaxed, 1000 times more relaxed. 4, 100,000 times we are relaxed, million times relaxed. 3, billion times relaxed here, much more deeper. 2, we are relaxing into trillion and infinite depth, deeper and deeper, infinitely relaxed. Number 1, we are completely relaxed, completely deeper, 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 deeper and deeper. Relaxed and aware of our existence. Or even if you are going to much more deeper, that only pure awareness is remaining, just aware, we are aware. Deeper and deeper and deeper. Whatever is left, we use that as a strength to go into much more deeper. Whatever the willpower we have, whatever the determination power we have, any energy or power, we use all of our capacities to go deeper and deeper and deeper and deeper and deeper. Much more deeper. We challenge ourselves. Much more deeper. Is that the depth I can go, or can I go much more deeper? Complete relaxation.
we are experiencing the shunya, emptiness, then we go much more deeper to experience the great emptiness, Maha. Where all possibilities exist, where all the universes exist and not existing at the same time. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు 2 చేతుల్ని తొలగించి మెల్లగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనందరం కూడా ఎంతో అద్భుతంగా 108 రోజుల ధ్యాన జ్ఞాన దీక్షలో 19వ రోజుని గొప్ప ఫార్ములాస్తో బాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. మరి రేపటి రోజు పద్మలత మేడం రాగద్వేషాలు అనే అంశం మీద జ్ఞానాన్ని పంచుతూ మనతో ధ్యానం చేస్తారు. మరి రేపటి రోజున మళ్ళీ అందరం కలుసుకుందాం. ఈ రోజు మనం నేర్చుకున్న ఫార్ములాస్ ని తప్పకుండా పాటిస్తూ మనం కూడా ఆ బ్రహ్మానంద స్థితిని పొందే ప్రయత్నం చేద్దాం. 1 మనం శ్రద్ధగా ఉండడం, 2 మరి ఫిజికల్ ఎక్సర్సైజెస్, 3 అవేర్నెస్, 4 దివ్య ఆకలి, 5 హృదయ నిర్మలత్వం. ఈ ఫార్ములాస్ ని మనం తప్పకుండా పాటిస్తూ మనం బ్రహ్మానంద స్థితిని పొందే ప్రయత్నం చేద్దాం. మరి రేపటి రోజున మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.